మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఒక సందేహం. అంటే జాతకం ఎంత నీచంగా ఉన్నా సరే జీవితం సాఫీగా సాగాలి అంటే ఎలాంటి, అంటే ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదంటారు గురుగారు? ప్రశ్న అద్భుతంగానే ఉంది కానివ్వండి. అసలు జాతకం ఎందుకు అంత నీచంగా ఉంటుంది? అది అవును గురుగారు, అది తెలియజేయాలి. అంత నీచంగా ఉన్నప్పుడు అసలు ఎందుకు జన్మిస్తారు? అంత నీచత్వాన్ని మూట కట్టుకోవడానికి కారణం ఏంటి? నిజం. అంత నీచత్వం ఉన్నప్పుడు ఏ దేవాలయంలోకి వెళ్తే అందులోంచి మనం బయటపడతాము? ఇదంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకే. ఎందువల్లనంటే జాతకము అనగానే ఎవరిని చూస్తాం మనం? గ్రహాలను చూస్తాం. ఏ గ్రహ ప్రభావం ఎలా ఉంది, ఏ గ్రహం ఎక్కడ ఉంది, ఏ గ్రహం ఏ రకంగా ఉంది అనేటువంటి గ్రహాల్ని మాత్రమే మనం చూస్తాం. అంతేగాని జాతకం అనగానే శివుణ్ణి, ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తిని మనం చూడం. అవును గురుగారు. 120 సంవత్సరాలు గ్రహ ప్రభావం, 9 గ్రహాలు వాటి యొక్క రాశులతోటి 120 సంవత్సరాల జీవితం ఉంటుంది. 120 సంవత్సరాల జీవితంలో మనిషి పుట్టంగానే అంత నీచమైన జాతకంలో పుట్టాడని ఎలా తెలుస్తుంది? అంత నీచమైన జాతకంలో పుడితే వాడి ఎంతకాలం ఎలా బ్రతుకుతాడు? అవును గురువు. అంటే అంత నీచమైన జాతకం అనేటువంటి మాట అక్కడ ఉండదు ముందు. ఓకే గురుగారు. పొరపాటిగా మాట్లాడుకుంటుంటాం కానీ నీచమైన జాతకం అనేటువంటిది ఎక్కడ ఉండదు. ఓకే గురుగారు. ఆ జాతకుడి యొక్క జన్మలగ్నాన్ని అనుసరించి, గ్రహస్థితిని అనుసరించి యోగ జాతకుడా కాదా ఓకే గురుగారు అనేటువంటిది మనకు చెప్పవచ్చు, మాట్లాడవచ్చు. అంటే నీచ జాతకం అనేటువంటి పదము నిజంగా అయితే వాడరాదమ్మా. రాదు. దేని గురించి అయితే మనం నీచము అని అంటుంటామో అది మనకు ఆపాదిస్తుంది. ఓకే గురుగారు. అది మనకు ఆపాదిస్తుంది. ఎందువలన? ఒక నీచ జాతకము అని మనం అన్నామంటే ఆ గ్రహాల్ని నీచ గ్రహాలు అన్నట్టే కదా. అవును గురుగారు. ఆ గ్రహాల్ని నీచమైన గ్రహాలు కాబట్టి నీచ జాతకం వచ్చిందంటాం. అవును గురుగారు. అతని జాతకాన్ని అనుసరించే కదా అతని జీవితం ఉండేటువంటిది. కాబట్టి అతని జాతకం అనేటువంటిది ఏ రకంగా ఉన్నది అనేటువంటి పదాలు మనం వాడే దాంట్లో నీచము అనేటువంటిది ఉండకూడదు. స్థానాలు ఉంటుంది. ఉచ్చ స్థానం, నీచ స్థానం ఉంటుంది. మళ్ళీ స్థానపదం వేరు. ఓకే గురుగారు. స్థానాల మధ్య ఇది ఉచ్చస్థానం, ఇది నీచస్థానం ఉంటుంది. కానీ ఇది ఉచ్చగ్రహం, నీచగ్రహం ఉండదు. పాపగ్రహం, శుభగ్రహం ఉంటాయి. గ్రహాలలో శుభగ్రహం, పాపగ్రహం ఇలా ఉంటాయి. ఆ శుభగ్రహంతో కలిసేటువంటి గ్రహాన్ని అనుసరించి ఆ ఒక జాతకుడు యొక్క జీవితం ఎలా మలుపు తిరుగుతుంది అనేటువంటి అందులో ఉంటుంది. దానికి మనం చేయవలసింది గుళ్ళకి, గోపురాలకి వెళ్ళటం కాదమ్మా. గ్రహాధిదేవత ఎవరు, అతని నక్షత్రం ఏంటి, అతని లగ్నం ఏంటి, అతని యొక్క రాశి ఎలా ఉంటుంది, ఆ రాశికి, లగ్నానికి, మహర్దశికి, అతనికి నక్షత్రానికి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది, నవాంశంలో ఉండేటువంటి గ్రహస్థితికి దీనికి మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా అనేటువంటి విషయాన్ని చూసుకొని ఆ గ్రహానికి అధిపతి ఎవరైతే ఉంటారో ఆ అధిదేవతను మనం ఆరాధించాలమ్మా. ఓకే గురువు. గ్రహంతో పాటుగా గ్రహానికి అధిదేవత ఉంటారు. ఆ అధిదేవతను ఆరాధించినప్పుడు మనకు అందులో ఉండేటువంటి సమస్యలు సమతుల్యంగా ఒక్కొక్కటిగా ఒకటి దిగిపోయి మనకు ఏదైతే రావాల్సినటువంటి యోగం అయితే ఉంటుందో ఆ యోగం మనకు లభ్యమవుతుంది ఖచ్చితంగా. ఎందువల్లనంటే కొన్ని ఆలయాలు ప్రత్యేకంగా ఇటువంటి వాటి కోసం నిర్మాణం అవుతాయండి. కొన్ని చోట్ల కొన్ని ఆలయాలు కేవలం ఏంటంటే వాళ్ళ జాతకం ఏంటో తెలియదు, పరిస్థితులు అర్థం కావు. జాతకం ఏంటో తెలియక పరిస్థితులు అర్థం కానప్పుడు ఏం జరుగుతుందో తెలియని సమయంలో ఒకే చోట 300 శివలింగాన్ని మనం దర్శనం చేసుకోగలగాలి. చేసుకుని వాటికి అభిషేకం చేసుకుంటే తద్వారా మనకు జీవితంలో మలుపు అనేటువంటి తిరుగుతుందమ్మా. అంతేగాని మనకు జాతకం తెలిసి ఆ జాతక ప్రభావం ఎలా ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకోలేక ఎవరో చెప్పారు కాబట్టి ఏదో గుడికి వచ్చేస్తే మనకు దరిద్రం పట్టుకుని దరిద్రం పోతుంది. ఈ మధ్య నేను చాలా చెట్లు చూసా. ఎంత నీచంగా నీ జాతకం ఉన్నా ఈ గుడికి వెళ్తే పోతుంది, ఆ గుడికి వెళ్తే
ఎందుకు నమ్మించడం, మభ్యపెట్టడం జనాల్ని? తప్పది. కొన్ని ఆలయాలు ఉంటాయి, అక్కడికి నీ అంతటి నువ్వు ఎవ్వడు ఉండదు. అక్కడ నీకే నువ్వు వెళ్ళి, నీకే నువ్వు చెంబు నీళ్ళు పోసి, నీకే ఒక బకెట్ నీళ్ళు పోసి అంత భస్మం వేసి ఆ భస్మాన్ని దుడ్డుని పెట్టుకొని నమస్కారం చేసుకొని వచ్చాయి. అలా కొన్ని వారాలు పెట్టుకో, ఆదివారాలు ఒక 5-6 వారాలు, 7 ఆదివారాలు పెట్టుకున్నప్పుడు అది నిన్ను మారుస్తుంది. ఎందువల్లనంటే ఎప్పుడైతే ఒక ఆదివారం రోజు నాడు ఉదయం 8 గంటలకల్లా మనం ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ నువ్వు ఆరాధన చేసుకొని నీ స్వహస్తాలతో నువ్వు చేసుకొని రావాలనుకున్నావో, వచ్చే ఆదివారం అదే టైంకి నువ్వు వెళ్ళాలి అని ఎప్పుడైతే అనుకున్నావో నీకు స్థిర చిత్తం అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే గురుగారు. మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం అన్నట్టుగా మనస్సు బుద్ధి అవన్నీ కూడా నిలకడ రావడానికి ప్రారంభమవుతుంది. ఈ ఆదివారం వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కాస్త బాగుంది, పర్లేదు అనేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ఆదివారం ఇదే టైంకి మనం వెళ్ళి చేసుకోవాలి అనేటువంటిది ఒకటి నీకు నిత్య విధానంగా అలవాటు పడుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయం అంటారు దాన్ని. దాన్ని ఎప్పుడైతే నువ్వు అలవాటు పరుచుకున్నావో ఆటోమేటిక్గా నీ యొక్క జీవితం అనేటువంటి గ్రహాలన్నీ కూడా ఎంత ప్రతికూలంగా ఉన్న వాతావరణంలో ఉన్న గ్రహమైనప్పటికీ కూడా అనుకూలంలోకి అది మారిపోతుంది. అది మారిపోవాలంటే నీ జాతకం ఎలా ఉంది, నీ జాతక విధానం ఏంటి, లగ్న విధానం ఏంటి, గ్రహస్థితులలో పాపగ్రహాలు ఎక్కడై, శుభగ్రహాలు ఎక్కడై, ఏ గ్రహంతో స్నేహం చేసింది, పాపగ్రహాలతో ఏ గ్రహాలు స్నేహం చేసినా అవి పాపమే అవుతాయి, శుభగ్రహాలతో ఏ గ్రహాలు చేసినా శుభమే అవుతాయి అనుకోవడానికి సందేహం లేదు. శుభగ్రహాలతో పాపగ్రహాలు స్నేహం చేస్తే శుభగ్రహాలు పాపంగా మారిపోవచ్చు. ఒక్కొక్కసారి పాపస్థానంలో శుభగ్రహం ఉంటే దుర్యోగాన్ని ఇస్తుంది. అదే పాపగ్రహం పాపస్థానానికి వెళ్తే శుభయోగం ఇవ్వచ్చు, చెప్పలేం. ఆ స్థితిగమనాలు క్షణంగా జరిగిపోతుండే లగ్నాన్ని అనుసరించి. కనుక నీ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకున్న తర్వాత కొన్ని దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయానికి ప్రతి వారం ఇట్లు వెళ్ళినా ఎవడు ఉందని ఎవరితో పని లేదు. ఇప్పుడు పోచంపల్లిలో శివాలయం ఉందమ్మా. అది నిర్మాణం అయ్యి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. 360 శివలింగాలు ఉంటాయి. లోపలికి ఇలా 11 అడుగులు లోపలికి దిగాలి. 360 శివలింగాలు ఉంటాయి ఒకే పీఠం మీద. భారతదేశంలో ఎక్కడా లేదు త్రిశూల ధ్వజం. ప్రతిరోజు శ్వేతనాకు వచ్చి వెళ్తుంది. ఇలా జాతకం ఏంటో తెలియట్లేదు, జాతక ప్రభావం తెలియట్లేదు, చాలా ఇబ్బందిగా ఉందన్నప్పుడు, నీ జాతకాన్ని చూపించుకోవడానికి కూడా నీకు అవకాశం లేనప్పుడు బోధాని పోచంపల్లి ఆలయానికి వెళ్ళి నేను మీకు పిన్ను లింక్ ఇస్తా. ఎవ్వడు ఆలయంలో ఆయన ఉంటాడు, జీవధ్వజుడు ఉంటాడు, ధర్మధ్వజుడు ఉంటాడు, శ్వేతనాగు ఉంటాడు. ఇంకొకరితో నీకు సంబంధం లేదు. వెనక గేట్ తీసే ఉంటుంది. లోపలికి వెళ్ళు, బకెట్ నీళ్ళు తీసుకో, శుభ్రంగా నెత్తి మీద పోసి వెళ్తూ ఇంత భస్మం తీసుకెళ్ళు. మొత్తం నీళ్ళు పోసేసిన తర్వాత కాసిన నీళ్ళ భస్మం కలిపి మొత్తం 360 శివలింగాలకి భస్మం రాసి, పెద్ద శివలింగం ఉంటుంది, భస్మం రాసి బొట్టు పెట్టు. భస్మాన్ని దుట్టుని పెట్టుకో, భస్మాన్ని పెట్టుకో. ఆ స్వామివారికి విడిగా ఇంత భస్మం దగ్గర పెట్టుకొని ఆ స్వామివారికి రాసిన తర్వాత ఆ భస్మాన్ని కాస్త నీ దగ్గర ఉన్న భస్మంలో వేసుకొని ఇంటికి తీసుకెళ్ళు. ఒక పండు అక్కడ నివేదన పెట్టు, స్వామివారికి నమస్కారం చేసుకో. ప్రతి ఆదివారం రా, 5 వారాలు పెట్టుకో. నీ జీవితంలో నువ్వే అమోఘమైన మార్పు చూడగలుగుతావు. ఆశ్చర్యపోతావు జరిగే మార్పు. ఎందుకంటే 360 శివలింగాలు నిర్మాణమై 2 సంవత్సరాలు అవుతుంది. 27 లక్షల పంచాక్షరి మంత్ర జపం అక్కడ ధారభూషారమ్మ. 27 లక్షల పంచాక్షరి మహామంత్ర జపం ఆ ఒక శక్తిని ధారభూషారు అక్కడ. ఎందువల్లంటే ఇదేదైనా ఉంది, జాతకరీత్యా ఏదైనా పరిస్థితి ఉంది, వాళ్ళకి జాతకం తెలియట్లేదు అనుకున్నప్పుడు ఒక స్థిరత్వం అనేటువంటి వాళ్ళకి ఏర్పడాలి అంటే ఎవ్వరూ జనాలు పెద్దగా రారు, ఎవరితో లేదు, అక్కడ టికెట్లు పెట్టాలి, ఇది పెట్టాలి అనేటువంటిది లేదు, ఎవరితో సంబంధం లేదు. నువ్వు వెళ్తే నువ్వు శివుడు తప్ప ఇంకెవరు ఉండరు అనుకునేటువంటి శివుడితో నువ్వు మాట్లాడుకోగలగాలి. నువ్వు మాట్లాడుకుంటే నీ మాట వింటాడు ఆయన. అటువంటి ఆలయం కావాలని చెప్పి నిర్మాణం జరిగింది. అది అక్కడికి వెళ్ళడం చాలు, ప్రశాంతంగా ఉంటాం.